సమాజంలోని గొప్పవారు ఉన్నారు, పేదరికంలో ఉన్నవారు ఉన్నారు. పేదరికంలో ఉన్నవాళ్ళు ఏమంటారంటే, గొప్పగా బతికిన వారు, కారులో తిరిగేవారు, మరి వాళ్ళ కుటుంబంలో పుడితే నేను కూడా అంత లగ్జరీగా నేను ఉండుని కదా, దేవుడు ఎందుకు ఈ పేదరిక కుటుంబంలో నన్ను పుట్టించాడు అని మనుషులు అనుకుంటారండి. అంటే ఒక పేదవాడు ఒక గొప్పవాడి ఇంట్లో పుట్టాలని ఆశపడతాడండి. అయితే పేదరికం అన్నది దేవుడు మనల్ని మనం పుట్టించాడా, పేదరికంగా ఆయన చేశాడా? కాదండి. పేదరికం అన్నది అది ఎలా వచ్చిందండి? పేదరికం అన్నది మనిషి తెచ్చుకున్నాడండి. దేవుడు ఎప్పుడు మనిషిని గొప్పగా చూడాలనుకున్నాడండి. కానీ మనిషి ఆలోచన ఏంటంటే, ఏదైనా దేవుడి మీద నిందేద్దామని మనిషి అనుకుంటాడండి. ఈ పేదరిక కుటుంబంలో దేవుడు నన్ను పుట్టించి నాకు అన్యాయం చేశాడని మనిషి అనుకుంటున్నాడు. ఈ పేదరికం ఎందుకు వస్తుందో ఒక మాట చూసుకొని మనం ముందుకెళ్దామండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. బద్ధకంగా పని చెయ్యవాడు దరిద్రుడవును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును అంటండి. అంటే బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడంటండి? దరిద్రుడవుతాడంటండి. ఏమండి, కుటుంబంలో తల్లిదండ్రులు చాలా కష్టపడతారండి. ఒక 25 సంవత్సరాలు కొడుకు వచ్చాయనుకోండి, ఆ కొడుకు ఇంట్లోని ఒక సోమరిపోతులాగా ఇంట్లో పడుకుని, మరి తల్లిదండ్రులు చాలామంది తల్లి చూస్తే పొలం పనులు కానీ, మరి తండ్రి చూస్తే ఒక రిక్షా లాక్కొని మరి ఆ కుటుంబాన్ని పోషిస్తారండి. మరి ఒక 25 సంవత్సరాలు వచ్చిన కొడుకు తినేసి సోమరిపోతులాగా పడుకుంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు అవుతారా? ఈరోజు చాలామంది యవ్వనస్తులండి, మరి తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారండి. వాళ్ళు సిగరెట్లు కాల్చుతూ, మరి మందు తాగుతూ, మరి తల్లిదండ్రులకు ఏమైనా సహకారులుగా ఉన్నారండి వాళ్ళు? ఈరోజు సమాజం చూసుకుంటే సహకారులుగా లేరండి. ఒక పేదరిక కుటుంబం అన్నది ఎందుకు వస్తుందంటే బద్ధకం అండి. ఈరోజు కుటుంబాలు ముందుకి కొనసాగట్లేదంటే ఒక భర్త మరి పనికి వెళ్ళకోకుండా ఒక సోమరిపోతులాగా ఇంట్లో ఉంటే భార్యలు కష్టపడతారండి చాలా దిక్కున. సమాజంలోని ఒక స్త్రీ కష్టపడుతుందండి భర్తగా. ఏమండి, ఒక బాధ్యత అన్నది ఈరోజు భర్తకు ఉందండి? లేదండి. ఒక సోమరిపోతులాగా, ఒక బద్ధకస్తుల్లాగా ఇంట్లో ఉంటే కుటుంబం అన్నది అది ముందుకు వెళ్ళదండి. పేదరికం అన్నది ఎందుకు వస్తుంది అంటే, ఒక భర్త కష్టపడక, బిడ్డలు కష్టపడక, తల్లిదండ్రుల మాటలు వినక ఒక సోమరిపోతులు అవుతున్నారండి. ఇంకొక మాట చూసుకుంటే, అసలు మనుషుల కన్నా జ్ఞానవంతులైన దేవుడు ఎవరి దగ్గరికి వెళ్ళి మరి ఆ జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడు ఒకసారి చూద్దామండి. సామెతలు 6వ అధ్యాయం. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోము. ఎక్కడికి వెళ్ళి దేవుడు నేర్చుకోమంటున్నాడండి? చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకోమన్నాడంటండి. లోకంలో ఉన్న చీమలు గొప్పయా, మనుషులు గొప్పవాళ్ళ? దేవుడికి మనుషులు గొప్పవాళ్ళండి. మనుషుల్ని గొప్పగా చేశాడండి దేవుడు. కానీ చిన్ని చీమండి, ఆ చీమ దగ్గరికి వెళ్ళి మనిషిని ఏమి నేర్చుకోమంటున్నాడు? జ్ఞానాన్ని నేర్చుకోమంటున్నాడండి. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టుము. ఒక వేసవకాలం, ఒక శీతాకాలం, ఒక వర్షాకాలం. వర్షాకాలం వచ్చేటప్పటికి చీమ ఏం చేస్తుందో తెలుసండి? ఆహారాన్ని దాచుకుంటుందండి. ఎందుకంటే వర్షంలోనికి వెళ్ళిందనుకోండి, చీమ కనపడుతుందండి, వర్షంలో కొట్టుకుపోతుంది. కానీ దానికి ఉన్న జ్ఞానము ఈరోజు మనుషులకు ఉందండి? లేదండి. ఒక పేదరిక కుటుంబమైన ఈ రోజుకి తినేసి తాగేసి మరి ఈరోజు గడిపేస్తే చాలని మనుషులు అనుకుంటున్నారండి. పేదరికం అన్నది మనుషులు తెచ్చుకుంటున్నారు కానీ దేవుడు తేలేదండి. దేవుడు అలా కలగజేయలేదండి. నిన్ను ఒక పేదరికంగా కలగజేయలేదు.
ఒక గొప్పవాడిగా ఈ లోకానికి దేవుడు పంపాడండి. కానీ మనుషులు ఎలా ఉంటున్నారండి? ఒకసారి ఇంకొక మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం 21 వరకు చదవండి అమ్మా. ద్రాక్షారసము తాగువారితోడైనను మాంసము హెచ్చుగా తినివారితోడైనను ఒకసారి సాహసం చెయ్యకుము. ఏంటి హెచ్చుగా? ద్రాక్షారసం అనగా వైనం అంటే మందు. అంటే ఈరోజు మందు తాగి ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయండి. ఈరోజు మొన్నే ఒకటి జరిగింది కదండి, ఒక బస్సు యాక్సిడెంట్. ఆ కుమారుడు ఒక మందు తాగి ఏం గుద్దాడండి? డివైడర్ గుద్దేటప్పటికి ఆ బస్సులో ఉన్న వాళ్ళు ఎంతమంది చనిపోయారండి. అదే తాక్కోకుండా ఉండి ఆ బైక్ తోలితే ఆ ప్రమాదం జరుగునండి? జరగపోనండి. మందు తాగి బైక్ తోలడం వలన ఈరోజు బస్సులో ఎంతోమంది కుటుంబాలు నాశనం అయిపోయాయండి, ఎంతోమంది చనిపోయారండి. జీవితాలు ఎలా పాడు చేసుకుంటున్నారు చూసారండి. మాంసం హెచ్చుగా తినేవారితోటి ఏం చేయొద్దు అంటున్నాడు దేవుడు? సావాసం చేయకూడదు అంటున్నాడండి. హెచ్చుగా ఎక్కువగా మాంసం అన్నది లేనిది ఈరోజు ముద్ద దిగుతుందండి. ఎవరికైనా దిగట్లేదండి. ఇంకా చదవండి అమ్మా. తాగుపోతులను తిండిపోతులను దరిద్రులు అవుతారంట అండి. తాగుబోతులు తిండిపోతులు ఏమవుతారంట అండి? దరిద్రులు అవుతారంట అండి. దరిద్రం అన్నది ఎలా వస్తుందండి? ఒక తినేసి తాగేసి ఉండడం వల్ల ఈ దరిద్రం అన్నది మనిషి తెచ్చుకొని ఒక పేదరికంలోనికి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుకుంటకు కారణమగును. నిద్రమత్తు చాలా మంది మొత్తిగా పడుకుంటారు కదండి. తండ్రి ఎంత కష్టపడినా కొడుకు ఏమైనా సహాయం చేస్తాడండి? సహకరిస్తాడా? సహకరించడం. మొత్తిగా పడుకుంటాడంటండి. చాలా కుటుంబాలు ఈరోజు పేదరికంగా ఉంటున్నాయని అంటే ఈరోజు భర్త కూడా బాధ్యత అన్నది లేదండి కుటుంబం మీద. కుటుంబం మీద భర్త ఒక బాధ్యత తీసుకుంటే ఆ పేదరికం కుటుంబంగా ఉంటుందా? ఉండదండి. ఈరోజు పేదరికమైన కుటుంబాలకి ఎందుకు ఉంటున్నాయంటే మరి భర్త తాగుపోతాడైతే మరి స్త్రీ కష్టపడుతుందండి లోకానికి వెళ్ళి. స్త్రీ వెళ్ళి కష్టపడి కుటుంబాన్ని పోషిస్తుందండి ఈరోజు. ఇంకా ఎక్కువగా పడుకోవడం అది కూడా దరిద్రమేనండి. దేవుడు చీకటిని వెలుగును చేశాడు కదండి. పగలంతా నువ్వేం చేయాలి? కష్టపడాలి. చీకటి పడేటప్పటికి నీకు విశ్రాంతి దేవుడు చేశాడు కదా. కొంతమంది అయితే నైటు పగలు కూడా పడుకునే వాళ్ళు ఉంటారు. పనికి వెళ్తారండి, వాళ్ళు పనికి వెళ్ళరు. బాధ్యత లేదండి. మరి పేదరికం అన్నది ఈరోజు ఎందుకు వస్తుందండి? కష్టపడకపోతే పేదరికం అన్నది వస్తుందండి. ఇంకో మాట చూసుకుందాం చూడండి. లోకసువార్త 12వ అధ్యాయం 21వ వచనం. దేవుడు ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పాను. దేవుడు గురించి సంపాదించుకోవడం అలాగే ఉండకూడదు. మనం కష్టపడ్డామనుకోండి, కష్టపడి ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు దేవుడికి ఏమైనా ఖర్చు పెడతారా? డబ్బున్న వాళ్ళు ఏమైనా మీటింగులు చేస్తారా? డబ్బున్న వాళ్ళు సువార్త చేస్తారా? పేదవాళ్ళకి ఏమైనా సహాయం చేస్తారండి? వాళ్ళు చెయ్యరండి. డబ్బున్న వాళ్ళు ఎవరు కూడా దేవుడి పని చెయ్యరు. కానీ ఆ డబ్బు దేనికి ఉపయోగించాలి? దేవుడి పని కొరకు. ఇంకా చూడండి, సామెతలు 11వ అధ్యాయం 24వ వచనం. వెదజల్లి అభివృద్ధి పొందుతారంట. వెదజల్లాలంట. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేవికి వచ్చేవారు కలరు. ఎదజల్లితే దేనికి ఎగజల్లాలి? ఒక తాగడం కోసం కాదండి, ఒక గంజాయి తినడం కోసం కాదు.
ఊరి మీద తిరగడం కోసం కాదండి. డబ్బు దేనికి ఎదజల్లాలి? దేవుడి యొక్క పని కొరకు ఎదజల్లాలి. మరి దేవుడు పని కొరకు ఇస్తారండి అండి. ఎంతో డబ్బు ఈరోజు మందు తాగడానికి ఎంత డబ్బు అండి. ఈరోజు ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయండి ఈరోజు. అదే డబ్బు దేవుడు పనిలో పెడతాడా? దేవుడు పనిలో పెట్టడండి. దేనికి వెదజల్లుతున్నాడంటే ఈ లోకానికి. మరి దేవుడి కోసం ఖర్చు పెట్టేది అండి మనకు ఇంకా అభివృద్ధి పొందుతామా? దేవుళ్ళో మనం ఇంకాని ఐశ్వర్యవంతులం అవుతామంటే అండి. ఈరోజు జీవితాలు పాడు చేసుకోవడం మనిషే తెచ్చుకుంటున్నాడండి. పేదరికం అన్నది ఒక మనిషి తెచ్చుకుంటున్నాడు, కానీ దేవుడు నీకు అన్యాయం చేయలేదండి. ఈ భూమి మీదకి వచ్చిన నువ్వు దేవుడు ఎందుకు పుట్టించాడు? దేవుడి కోసం నేను ఎలా బతకాలి, దేవుడి కోసం నేను ఏ పని చేయాలన్న తెలుసుకోకుండా ఈరోజు ఎలా ఉన్నారండి? ఈరోజు దేవుడి కోసం బతక ఆరని అగ్నికి ఆహుదైపోతున్నారండి. మరి దేవుడికి ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉన్నారా? లేరండి. పేదరికం అన్నది మనుషులు తెచ్చుకున్నారు, కానీ దేవుడు నిన్ను పేదరికంగా చేయలేదండి. మీరు పిలువబడిన యాజక సమూహం అంటే రాజులు. మీరు దేవుడు ఏమంటున్నాడండి? మనల్ని రాజులు అంటున్నాడండి. రాజులుగా పంపాడు ఈ భూమి మీదకి ఆయన మాటలు చెప్పడానికి. మరి రాజులమైన మనము దరిద్రం తెచ్చుకుంటున్నాం. ఎలా తెచ్చుకుంటున్నాం? ఊరి మీద తిరిగేసి మన ఇష్టానుసారంగా మనం ఉండడంలో, ఊరి మీద ఉండడం వలన మన పేదరికం అన్నది మనం తెచ్చుకుంటున్నామండి. దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు న్యాయవంతుడు. ఆయన ఈ భూమి మీద పనిని ముగించుకొని మరి ఆయన ఉన్న లోకానికి ఎప్పుడు వస్తావని ఆయన ఎదురు చూస్తున్నాడండి. ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను.